జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం రోజు మేషరాశి వాళ్ళేమో రొటీన్కి భిన్నంగా ఉండాలి అనుకుంటారు. కానీ మీరు కోరుకున్న విధంగా జరగడం కొంచెం కష్టసాధ్యమే అవుతుంది. మీరేమో ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉండాలి, కొంచెం కొత్తగా వెరైటీగా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని ఆశపడతారు. కానీ కాలం కలిసి రాక చివరకు ఆశలను వదిలేస్తారు. మనం ఎంత కోరుకున్నా కాలం కలిసి రాకపోతే అదంతా వృధానే అవుతుంది. అందుకే ఈరోజు మేషరాశి వారికి వృధా ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో చెయ్యాలి అనుకొని చివరకు ఏ ఒక్క పనిని కూడా సక్రమంగా చేయలేరు. ఈ శుక్రవారం రోజు మేషరాశి వారు ఏ చిన్న పని చేయాలి అనుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచన చేసి ఆ తరువాత నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతనే పనులు మొదలుపెట్టండి. ఈరోజు ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన గమనిక ఉంది. నిజానికి ఇది వార్నింగ్ బెల్ లాంటిది అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే బ్యాంకుల్లో కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి సంబంధించిన కంపెనీల్లో కానీ లేదా కీలకమైన పదవులు చేపట్టి ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళంతా ఖచ్చితంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే దరిద్రం వచ్చి నెత్తిన కూర్చుంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు చేసే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలను సాధారణంగా ముందుకు తీసుకెళ్లడమే మంచిది. లాభాల కోసం, కొత్త ఉద్యోగాల కోసం, లోన్స్ కోసం ఈరోజు అస్సలు ట్రై చేయకండి. అలాగే బోల్తా పడకండి. విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంది. ఈ శుక్రవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ. నక్షత్రం పూర్వ పల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. అలాగే మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. వర్జం తెల్లవారుజామున 5:50 నుండి 7:34 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి నిశ్చితార్థం, వాహన కొనుగోళ్లకు, వివాహాలకు, గృహ ఆరంభాలకు, గృహ ప్రవేశాలకు, మొక్కలు నాటడానికి చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావడానికి మార్వాడి దారంతో చేసిన వత్తు వేసి శ్రీ మహాలక్ష్మి దేవి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం మీ ఇంటికి పట్టిన దరిద్రం వదలడానికి, ఐశ్వర్యవంతులు కావడానికి ఒక దీపంలో చిన్న చీపురు పుల్లను నిలబడేలా పెట్టి దానికి మారేడుకాయ గుజ్జును కానీ వెలక్కాయ గుజ్జును కానీ పూసి వత్తుల్ని చుట్టి దీపారాధన చేయాలి. ఈ విధంగా శ్రీ లక్ష్మీ నారాయణల ముందు దీపం వెలిగిస్తే దారిద్ర్యం దూరమవుతుంది. అలాగే శుభం కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.